హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ట్రైబల్ రివోల్ట్స్ లో ఒకటైనటువంటి ముండా రెబిలియన్ లేదా ఉల్ గులాన్ మూమెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకని అంటే రీసెంట్ గా భగవాన్ బిర్సా ముండా గారి 124th డెత్ యానివర్సరీ సందర్భంగా ఇది న్యూస్ లో ఉంది కాబట్టి. మరి ఆ నేపథ్యంలో భగవాన్ బిర్సా ముండా ఈయన ముండా ట్రైబ్ కి సంబంధించినటువంటి వ్యక్తి, చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజియన్ లో. మరి భగవాన్ బిర్సా ముండా అనగానే మనకి గుర్తొచ్చేదేంటి? ప్రతి సంవత్సరం మనము నవంబర్ 15వ తేదీని జన్ జాతీయ గౌరవ దివాస్ గా జరుపుకుంటాం. జన్ జాతీయ గౌరవ దివాస్ అంటే ఏంటి? జన్ జాతీయ గౌరవ దివస్ లేదా ట్రైబల్ ప్రైడ్ డే అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకని నవంబర్ 15వ తేదీన? ఎందుకని అంటే బిర్సా ముండా యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. బిర్సా ముండా యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి గమనిస్తే, సేమ్ ఈ నవంబర్ 15 ఏదైతే ఉందో ఇది జార్ఖండ్ ఫార్మేషన్ డే కూడా. జార్ఖండ్ ఫార్మేషన్ డే. మరి ఇప్పుడు ఒకటి సమాధానం చెప్పండి. జార్ఖండ్ అన్నటువంటిది ఏ రాష్ట్రం నుంచి ఏర్పడింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో జార్ఖండ్ ఫార్మేషన్ డే కూడా నవంబర్ 15th బర్త్ యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా. దాన్ని మనం జనజాతీయ గౌరవ దివస్ గా కూడా జరుపుకుంటాము. మరి ఈ నేపథ్యంలోనే ట్రైబల్స్ కి సంబంధించి దాదాపు 18 రాష్ట్రాలు అలాగే అండమాన్ అండ్ నికోబార్ వీటికి కలిపి వీటిలో ఉన్నటువంటి పీవీటీజీస్ ఏవైతే ఉంటాయో, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, వీళ్ళలో చైతన్యాన్ని తీసుకురావటం కోసం, వీళ్ళని అప్లిఫ్ట్ చేయటం కోసం ఒక స్కీమ్ తీసుకురావటం జరిగింది. అదే పిఎం జన్మన్ అన్నటువంటి స్కీమ్. పిఎం జన్మన్. ఏంటి పిఎం జన్మన్ అంటే? ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో ఈ స్కీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైబల్స్ కి సంబంధించి ఈ స్కీమ్ మనకు అడగచ్చు. అలాగే పీవీటీజీస్ అంటే ఏంటి, మన భారతదేశంలో ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి అనేసి అడుగుతారు. అప్పుడు 75 పీవీటీజీస్ ఉన్నాయి. అత్యధికంగా పీవీటీజీస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగినప్పుడు ఒడిషా. ఒడిషాలో అత్యధిక పీవీటీజీస్ ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ముండా రెబిలియన్కి వస్తే గనక, అసలు ముండా రెబిలియన్ అన్నటువంటిది ఎందుకు జరిగింది? ముండా రెబిలియన్ గురించి తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు ఉన్నటువంటి కారణాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో రీజన్స్ ఏంటి? అందులో ఒకటి వచ్చేసరికి, అంతకుముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని క్రిస్టియన్ మిషనరీస్ రీప్లేస్ చేయటం జరిగింది. క్రిస్టియన్ మిషనరీస్ రావటం వల్ల ఏమైంది? ఆ ఎడ్యుకేషన్ విధానంలో చేంజెస్ అనేవి వచ్చాయి. దానివల్ల కూడా కొంచెం రివోల్ట్ అన్నటువంటిది వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే ఏమైంది? ఈ బిర్సా ముండా ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ఫెయిత్ ని తీసుకురావటం జరిగింది. దాని పేరే బిర్సా ఫెయిత్ అన్నటువంటిది. ఈ బిర్సా ఫెయిత్ ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళని బిర్సైట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బిర్సైట్ లేదా బిర్సైట్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. మరి రెండవ రీజన్ ఏంటి? అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేంజెస్ అన్నటువంటివి తీసుకురావటం. అంటే అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ని ఇప్పుడు జమీందారీ సిస్టమ్ గా మార్చారు బ్రిటిష్ వాళ్ళు. సో జమీందారులు వచ్చేసారు, ల్యాండ్స్ అన్నిటిని ఆక్రమించుకోవటం. అలాగే అక్కడ ఎవరైతే ఇంతకుముందు పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అసలు డబ్బులు ఇవ్వకుండానే పని చేయించుకోవటం. ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్, బాండెడ్ లేబర్ లాగా అన్నమాట. అలా చేయటం వల్ల ఏమైంది? దాని వల్ల కూడా ఇలా అప్రైజింగ్ అన్నటువంటిది వచ్చింది. వాళ్ళకి వాళ్ళ పొలాల్లోనే రెంటల్స్ ఎక్కువ చేయించుకునేసి పని చేయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరిగేవి. మరి ఆ నేపథ్యంలో ఇవి రెండు మెయిన్ రీజన్స్ అన్నమాట ఈ ముండా రెబిలియన్ కి. మరి ముండా రెబిలియన్ ఎప్పుడు జరిగింది? ఈ ముండా రెబిలియన్ అన్నటువంటిది అంటే 1890s లో జరిగింది. 1890s లో. దీన్ని ఏమని పిలుస్తాము? ఉల్ గులాన్ మూమెంట్ అని కూడా పిలుస్తాం. ఉల్ గులాన్ మూమెంట్ లేదా దీన్ని గ్రేట్ టుమాల్ట్ మూమెంట్ అని కూడా పిలుస్తాం. గ్రేట్ టుమాల్ట్ మూమెంట్ అనేసి. దేనికోసం ఈ మూమెంట్ అన్నటువంటిది జరిగింది? ఈ ఫోర్స్డ్ ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉందో దానికి అగెనెస్ట్ గా ఈ మూమెంట్ అన్నటువంటిది జరిగింది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు మనం చూస్తే గొరిల్లా టాక్టిక్స్ ని ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. వాడేవాళ్ళు. అంతేకాకుండా మనం చూస్తే ఆర్మ్డ్ అటాక్స్ కూడా చేసేవాళ్ళు అనమాట. ఆర్మ్డ్ అటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడుంటే అక్కడ, అలాగే ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కడుంటే అక్కడ,
అలాగే గవర్నమెంట్ అథారిటీస్ అంటే బ్రిటిష్ అథారిటీస్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఇలా దాడులు చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అయితే దాని తర్వాత ఏమైంది? నైట్ ఒకసారి నిద్రపోతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆ టైంలో వీళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది. ఆ తర్వాత రాంచీ జైల్లో బిర్సా ముండాను ఉంచారు. జైల్లోనే ఆయన మరణించారు. 1900వ సంవత్సరం జూన్ 9వ తేదీన బిర్సా ముండా ఈ రాంచీ జైల్లోనే మరణించారు అన్నటువంటి వార్త బయటకొచ్చిందనమాట. సో అందుకే మనం జూన్ 9వ తేదీని బిర్సా ముండా గారి యొక్క డెత్ యానివర్సరీగా జరుపుకుంటాం. మరి దీనికన్నా ముందే 1895వ సంవత్సరంలోనే బ్రిటిష్ రాజ్ ఎలా అయితే ఉందో అలాగా బిర్సా ముండా ముండా రాజ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. సో ముండా రాజ్ని ఏ సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేశారు అంటే 1895లో. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈయన మరణానంతరం ఈ రివోల్ట్ని పూర్తిగా అణిచివేయటం జరిగింది. అయినప్పటికీ కూడా మనకిది చాలా ఇంపార్టెంట్. మరి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ మూమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి గనక మనం చూస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా వన్ ఆఫ్ ద అర్లియస్ట్ ట్రైబల్ మూమెంట్స్ లో ఇది కూడా ఒకటి. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయటం అన్నటువంటిది స్టార్ట్ చేశారు. అంతేకాదు టెనెన్సీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చారు. అదే చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అన్నటువంటిది. టెనెన్సీ యాక్ట్ ఏ సంవత్సరంలో? 1908లో ఈ టెనెన్సీ యాక్ట్ ని తీసుకొని రావటం జరిగింది. అంతకు ముందు ఏదైతే ట్రైబల్స్ పాటిస్తున్నటువంటి సిస్టమ్ ఉండిందో దాని పేరే కూన్ కట్టి సిస్టమ్ అన్నటువంటిది. ఏంటి? కూన్ కట్టి సిస్టమ్. ఈ సిస్టమ్ ని కూడా రికగ్నైజ్ చేయటం జరిగిందనమాట. ఇది వన్ ఆఫ్ ద మేజర్ సిగ్నిఫికెన్స్ గా మనం చెప్పొచ్చు. అంతేకాదు ఈ ట్రైబల్ రివోల్ట్ ద్వారా వాళ్ళకి జరిగినటువంటి ఇన్జస్టిస్ ఏదైతే ఉందో ఆ ఇన్జస్టిస్ కి అగెనెస్ట్ గా వీళ్ళు పోరాడారు. అంతేకాదు బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఏదైతే నడుస్తూ ఉండిందో ఆ కొలోనియల్ రూల్ కి అగెనెస్ట్ గా కూడా పోరాడినటువంటి ట్రైబల్ లీడర్, ట్రైబల్ రివోల్ట్ ఇది. అందుకే దీనికి ఇంత సిగ్నిఫికెన్స్ అనమాట. అంతేకాదు బిర్సా ముండా యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిర్సా ముండాని ధర్తీకి అభా అనేసి పిలుస్తారు. ఏంటి? ధర్తీకి అభా అంటే ఏంటి? ఫాదర్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి వ్యక్తి బిర్సా ముండా గారు. మరి ఈయన యొక్క డెత్ యానివర్సరీ సందర్భంగా అందరూ నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ క్వశ్చన్ కనుక మనం చూస్తే ట్రైబల్ రివోల్ట్స్ అన్నటువంటి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి సంబంధించి చూడండి, ఈ మూమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో ఉంచండి అనేసి అడుగుతున్నారు. అందులో భాగంగా ఒకటి మూమెంట్ ఆఫ్ పగాల్ పంతీస్ అన్నటువంటిది, అలాగే తెబాగా మూమెంట్ అన్నటువంటిది, కుకా మూమెంట్ అన్నటువంటిది, బర్దోలి సత్యాగ్రహ అన్నటువంటిది, అలాగే ఏకా మూమెంట్. వీటిని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టండి అన్నప్పుడు మరి వీటిలో ఆన్సర్ ఏదై ఉంటుంది అన్నట్టుగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మెయిన్స్ కి సంబంధించి కూడా క్వశ్చన్ ఎలా అడగచ్చు? చాలా అప్రైజింగ్స్ అన్నటువంటివి జరిగినా కూడా ఈ మూమెంట్స్ అన్నటువంటివి బ్రిటిష్ రూల్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిటిష్ రూల్ ని అంతం చేయలేకపోయాయి, చాలా వరకు సక్సెస్ సాధించలేకపోయాయి. మరి చాలా లిమిటెడ్ సక్సెస్ అంటున్నాం కదా, దీనికి రీజన్స్ ఏంటి చర్చించండి అన్నట్టుగా అడిగితే మనం ఎలా రాస్తాము? ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.